హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. మన దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను మనం ఎప్పటికప్పుడు సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అవి మనకు పనికి వస్తాయి. ఒకవేళ ఆ చట్టాలను మనం దుర్వినియోగం చేసినప్పుడు ఖచ్చితంగా వాటిలో రిఫార్మ్స్ అనేవి వస్తాయి. కొన్ని చట్టాలను పూర్తిగా కొట్టివేయాల్సి వస్తుంది. సో అలాంటిదే ఇప్పుడు అలిమోనీ కేసు అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చాలామంది పురుషులు మహిళలు కావాలని తీసుకువచ్చే ఈ అలిమోనీ కేసెస్ వల్ల ఎక్కువగా నష్టపోతున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఇంత ఎక్కువగా డబ్బులను కట్టలేకపోతూ ఉన్నారు. అసలు ఈ అలిమోనీ కేసు అంటే ఏమిటి, అండ్ దీనివల్ల కొంతమంది మహిళలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎంతమంది ఇప్పటి వరకు సూసైడ్ చేసుకున్నారు, అండ్ సుప్రీంకోర్టు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి రూలింగ్స్ ఇచ్చింది, అండ్ ఇవన్నీ అంటే ఈ చట్టాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉండటం వల్ల సుప్రీంకోర్టు ఏకంగా 8 నిబంధనలు సైతం పొందుపరిచింది. ఇవి అన్నీ కూడా ఫాలో అయినప్పుడు మాత్రమే ఈ అలిమోనీ అనే దానికి కొంతమంది మహిళలు అర్హులు అవుతారు. దీంట్లో ఏ ఒక్కటి ఫాలో కాకపోయినా పూర్తిగా అలిమోనీని డినై చేసే అధికారాన్ని కోర్టులకు ఇచ్చేసింది. సో అసలు ఈ అలిమోనీ అంటే ఏమిటి, దీనిపై ఉన్న వివాదం అనేది ఏ విధంగా వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, యాక్చువల్లీ అలిమోనీ కేసు అనేది సెక్షన్ 498A కింద వస్తుంది. ఈ 498A అంటే జనరల్గా వివాహం జరిగిన తర్వాత కొంతమంది కలిసి ఉండవచ్చు, కొంతమంది విడాకులు తీసుకుని విడిపోవడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ విడాకుల సమయంలో భార్య ఒంటరిగా బతకలేదు. జనరల్గా మన సమాజంలో ఎక్కువగా పురుషులే సంపాదన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పురుషుల సంపాదన పైనే భార్య ఆధారపడి ఉంటుంది. అండ్ పిల్లలు కూడా వివాహం అన్న తర్వాత పిల్లలు కూడా కంటూ ఉంటారు కాబట్టి ఈ పిల్లలను ఎప్పుడైనా విడాకులు జరిగిన సమయంలో ఎక్కువగా మహిళనే పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ అనే పదానికి అంత అర్థం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు తనపై ఉంటారు, అండ్ తన జీవితం ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి మహిళకు భరణం చెల్లించాలి అనే ఒక షరతు ఉంది. సో ఆమె జీవించడానికి, తన పిల్లల్ని పెంచడానికి, వాళ్ళను స్కూల్కి పంపించడానికి, అంతేకాకుండా ఆమె భరణం అంటే ఇక ఒక గౌరవప్రదమైన జీవనం చేయడానికి భర్త నుండి కొద్ది మొత్తంలో అమౌంట్ తీసుకోవడానికి వీలవుతుంది. అంటే ఫర్ సపోజ్ భర్త ఒక 1 lakh శాలరీ ఉంది అనుకో, అతనిలో ఒక 20,000 10,000 ఈ విధంగా ఈమెకి ఇప్పించారు అనుకోండి, ఈమె చేస్తున్న పనికి ఈ 20,000 అనేది కూడా తోడవుతుంది. సో పిల్లల్ని పెంచడానికి కూడా ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. దీన్నే అలిమోనీ అంటారు. సో ఇది సెక్షన్ 498A కింద దీన్ని పొందుపరిచారు. మన భారతదేశంలో హిందూ వివాహ చట్టంతో పాటు అన్ని మతాలకు సంబంధించిన వివాహ చట్టాల్లోనూ ఈ అలిమోనీ అనేది చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది. సో సుప్రీంకోర్టుకు లేదంటే హైకోర్టుకు ఈ విధంగా విడాకుల సమయంలో మనం ఫ్యామిలీ కోర్టుకు వెళ్తూ ఉంటాం కదా, ఈ సమయంలో భార్యకు అలిమోనీ అంటే ఒకేసారి ఒకే మొత్తం అమౌంట్ చెల్లించమనైనా చెబుతారు. ఒకేసారి అంటే ఒక పెద్ద మొత్తంలో ఒక 20 lakhs 30 lakhs వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఫ్యామిలీ కోర్టు ఇంత చెల్లించమని చెబుతూ ఉంటుంది. లేదు నేను పర్ మంత్ పే చేసుకుంటాను అంటే మంత్లీ ఒక 10,000 20,000 ఈ విధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వీళ్ళు చెబుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అలిమోనీ కేసు కిందకి వస్తాయి. అయితే ఇది మహిళలు గౌరవప్రదంగా విడాకులు తీసుకున్న తర్వాత కూడా బతకడానికి ఈ అలిమోనీ అనే దాన్ని మన కోర్టులు అండ్ చట్టాలు ఇవన్నీ పొందుపరిచాయి. కానీ చాలామంది దీన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దీనివల్ల మన దేశ వివాహ చట్టాల్లో చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీన్ని ఆక్షేపణ వ్యక్తం చేసింది. కొంతమంది కావాలని అలిమోనీ కోసం మాత్రమే పెళ్లి చేసుకుని విడాకులు కోరుతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది అని కూడా గతంలోనే తేల్చి చెప్పింది. ముఖ్యంగా మనం కొన్ని కేసెస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం, వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎక్కువగా డిసెంబర్ 2024లో అతుల్ సుభాష్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక 1.5 గంటల వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అందులో ఈ అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఎంతగా ఈ అలిమోనీ నుంచి బాధపడ్డాడు అండ్ దీని నుంచి ఎంతగా అతను హరాస్మెంట్కు గురయ్యాడు అనే విషయాలను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యూట్యూబ్లో ఒక 1.5 గంటల వీడియో అతను అప్లోడ్ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే, నేను బెంగళూరులో ఐటీ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు, నాకు 1,50,000 సంథింగ్ జీతం వస్తూ ఉంటుంది. నా భార్య కూడా నాకంటే ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటుంది. కానీ నా భార్య విడాకులు తీసుకుందాం అనే
ఉద్దేశంతో యూపీలో, అంటే ఆమె యూపీకి సంబంధించిన మహిళ కాబట్టి యూపీలో ఈ కేసును వేసింది. నాకు ఏకంగా 3 కోట్లు 4 కోట్లు ఈ విధంగా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది. నా ఆస్తి ఎంత, నేను సంపాదిస్తున్నది ఎంత, నేను 3-4 కోట్ల డబ్బులు ఇవ్వాలి అంటే ఏ విధంగా నేను ఇచ్చుకోగలను. ఇదే విషయాన్ని యూపీలో కోర్టులో చెప్పితే ఆ కోర్టు జడ్జి కూడా నన్ను హెరాస్ చేసే ప్రయత్నం చేశారు. అందులో అటెండర్లు కూడా మాకు ఒక 3-4 లక్షల విధంగా లంచం ఇస్తే మేము ఈ అలిమోనీ అనేది తగ్గించే ప్రయత్నం చేస్తాం. అంటే 3 కోట్లు ఉన్నది కాస్త ఒక 50 లక్షలు లేదంటే ₹1,00,00,000 ఈ విధంగా తగ్గించే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఒకవేళ నువ్వు మాకు లంచం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ 3-4 కోట్లు ఇవ్వాలి అని నీకు తీర్పిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే విధంగా నన్ను అరెస్ట్ చేశారు. పదే పదే నేను ఈ లంచం ఇవ్వడానికి సైతం ఒప్పుకోకపోవడంతో పదే పదే నన్ను వాయిదాల పేరిట చెప్పి తిప్పించారు, కోర్టుల చుట్టూ తిప్పించారు. జనరల్గా ఒక ఐటీ సెక్టర్లో ఉన్న పర్సన్కు లీవ్స్ దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం కదా. అయినా కూడా నన్ను యూపీ కోర్టుకు వాయిదాల మీద వాయిదాలకు తిప్పేశారు. దీనివల్ల నన్ను బాగా హెరాస్ చేశారు. ఒకానొక సమయంలో జడ్జి కూడా నన్ను ఏ విధంగా అంటే కించపరిచే వ్యాఖ్యలు చేసింది. భార్యను పోషించలేని వ్యక్తివి నువ్వు, నీకెందుకు ఇవన్నీ అనే విధంగా నన్ను కించపరిచే పరిస్థితికి తీసుకొచ్చింది. సో ఒకవైపు ఏమో అలిమోనీ కింద భార్య వేధిస్తుంది, మరోవైపు ఏమో యూపీ కోర్టులో జడ్జి సైతం నన్ను వేధిస్తూ ఉన్నారు. ఈ విధంగా నేను చాలా అంటే చాలా పూర్తిగా ఫెడప్ అయిపోయాను. ఇక బతికడానికి నాకు ఎటువంటి ఆశలు లేవు. సో నేను చనిపోతూ ఉన్నాను అనే విధంగా చెప్పి యూట్యూబ్లో 1.5 గంటల వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక పెద్ద కేసు అన్నమాట. మన యావత్ భారతదేశ వ్యాప్తంగా అప్పట్లో పెద్దగా వైరల్ అయింది అండ్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంకో కేసు విషయంలో ఇదే డిసెంబర్ 2024లో సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఈ కేసు విచారణకు వచ్చింది. ఇందులో ఏం చెప్పారు అంటే ఒక వైఫ్ తన హస్బెండ్ ఫారిన్లో ఉంటారు, అతను 5,000 crores సంథింగ్ అతని ఆస్తి ఉంది. సో అతని నుంచి జస్ట్ 1 year అయింది అంతే. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఒక 4 months వరకు కలిసి ఉన్నారు, ఆ తర్వాత విడిపోయారు. ఆమె ఇండియాలోనే ఉంటుంది, ఆమె భర్త ఫారిన్లోనే ఉంటూ ఉన్నాడు. సో పూర్తిగా 1 year అయిపోయింది. తర్వాత వైఫ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది, నాకు అతని నుంచి అలిమోనీ కావాలి కానీ 500 crores అలిమోనీ నాకు ఇప్పించండి అనే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. అంటే భర్తకు 5,000 crores ఆస్తి ఉన్నమాట ఓకే, కానీ ఈమె అతని నుంచి అతని ఆస్తిలో నాకు 500 crores ఇప్పించండి అని సుప్రీంకోర్టులో కేసు వేయగా సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా విచారించిన తర్వాత ఒక మాట ఏం చెప్పిందంటే అలిమోనీ అనేది నువ్వు బతకడానికి ఇచ్చే కొద్దిగా గౌరవప్రదమైన అమౌంట్ అంతే తప్ప నీ భర్త ఆస్తుల్లో వాటా అడిగేందుకు ఈ సెక్షన్ను మీరు అస్సలు ఉపయోగించలేరు. నీ భర్తకు 5,000 కోట్లు కాదు ఇంకా ఎంతైనా ఉండని, సో అతని ఆస్తితో నువ్వు నిన్ను కంపేర్ చేసుకోలేవు. నువ్వు ఇంతకుముందు ఏ విధంగా అయితే బతికావో, ఏ సరౌండింగ్స్లో బతికావో, నీకు ఎంత ఎక్స్పెన్సెస్ అవసరం అవుతాయో అవి మాత్రమే ఇప్పిస్తాం అంతే తప్ప నువ్వు అడిగినట్లు 500 కోట్ల రూపాయలు మేము ఇప్పించాలి, అది కూడా నీకు పెళ్ళై 1 year అవుతుంది, అలా 1 yearలోనే నువ్వు 500 కోట్లు అడిగావంటే ఖచ్చితంగా నువ్వు నీ భర్తతో ఆస్తి పరంగా కంపేర్ చేసుకుంటున్నట్లే. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో జస్ట్ 12 కోట్లు మాత్రమే మీకు ఇప్పిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 10 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఇవ్వాలి, 2 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడైనా ఒక ఫ్లాట్ కొనివ్వండి ఆమెకు, తద్వారా ఆమె చాలా గౌరవప్రదంగా బతుకుతుంది, అంతే తప్ప 500 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సో దీన్ని బట్టి చూసుకున్నా కూడా భర్తలు ఎంతైనా సంపాదిస్తూ ఉండొచ్చు, అదే సమయంలో భార్యలు కూడా సంపాదిస్తూ ఉంటారు. ఈమె ఏదో ఒక నార్మల్ ఎకానమీలో బతికి ఆ తర్వాత భర్తకు 5,000 కోట్ల రూపాయలు ఉన్నంత మాత్రాన అతని ఆస్తిలో సగం కావాలి లేదంటే అతని ఆస్తిలో ఇంత వాటా కావాలి అని అడిగితే అసలు కుదరదు. నువ్వు ఇంతకుముందు ఏ విధంగా అయితే బతికావో అందుకు సంబంధించి మేము లెక్క కడతాం అంతే తప్ప భర్త ఆస్తితో నిన్ను లెక్క కట్టలేం అనే విధంగా సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. ఇక మరో కేసులో ఏం జరిగిందంటే 2025 జూలైలో ఈ కేసు బయటకు వచ్చింది. సుప్రీంకోర్టులోనే దీనికి సంబంధించిన విచారణ జరిగింది. ఇందులో ఒక వైఫ్ ఏం చేసిందంటే 12 కోట్ల రూపాయల డబ్బులు అండ్ ఒక BMW కారు, ఒక లగ్జరీ ఫ్లాట్ నాకు ఇప్పించండి, నాకు అలిమోనీ కింద ఇవన్నీ కావాలి అనే విధంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీన్ని చూసి కోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నీకు ఇంత ఎందుకు కావాలి, నువ్వు IIT గ్రాడ్యుయేట్, అంతేకాకుండా IT జాబ్ సైతం చేస్తూ ఉన్నావు, నీ భర్త నుంచి ఇంత ఆశ అడిగే కంటే నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా ఏదైనా జాబ్ చేసుకుని ఇదే డబ్బులను సంపాదించుకోవచ్చు, అంతే తప్ప నువ్వు ఒకరి నుంచి ఈ విధంగా అడుక్కోవడం అనేది అస్సలు సమంజసం కాదు. అలిమోనీ అంటే ఒకరి నుంచి అడుక్కొని ఈ విధంగా డిమాండ్ చేయడం
అసలు అలిమోనీ కేసు కిందకి అసలు రాదు. నువ్వు కావాలంటే నీకు డబ్బులు, లగ్జరీ లైఫ్ ఇవన్నీ కావాలంటే నీకున్న జాబ్తో నువ్వు సంపాదించుకుని బతుకు, అంతే తప్ప జస్ట్ పెళ్ళైన 18 monthsకే నువ్వు ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో అలిమోనీ అడుగుతూ ఉన్నావు అంటే ఖచ్చితంగా ఇది ఒకరి నుంచి డబ్బులు లాగే ఉద్దేశంలోనే చేస్తూ ఉన్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నీకు ఎటువంటి అలిమోనీ ఇప్పించే అవకాశమే లేదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ కూడా అప్పటికప్పుడే విడాకులు సైతం గ్రాంట్ చేసేసింది. సో ఈ విధంగా ఈ అమ్మాయికి అలిమోనీ మొత్తంగా క్యాన్సిల్ చేసేశారు. ఇక మరో కేసును మనం చూసుకుంటే 2025 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. అదేమిటంటే భర్త రైల్వే ఎంప్లాయ్, భార్య ఐటీ సెక్టార్లో 1.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటోంది. అలాంటి భార్య రైల్వే ఉద్యోగి, చిన్నపాటి జీతం ఉన్న రైల్వే ఉద్యోగిపై అలిమోనీ కేసును ఫైల్ చేసింది. ఇది కాస్త కోర్టుకు చేరుకుంది. ఈ కోర్టు కీలక తీర్పును ఏమని ఇచ్చిందంటే, నీవు అలిమోనీ అడిగే కంటే ముందు నీకు చాలా ఎక్కువ సంపాదన ఉంది, అదే సమయంలో నీ భర్త ఒక జనరల్ రైల్వే ఎంప్లాయ్, అతని నుంచి నువ్వు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతూ ఉన్నావు అంటే ఖచ్చితంగా ఇది క్రుయాలిటీ గ్రౌండ్స్ కిందకే వస్తుంది. నీ మైండ్ సెట్ను మేము రీడ్ చేసేసాం. నీ మైండ్ సెట్లో కూడా మీ భర్తను ఎంతగా వేధించాలి అనే ఉద్దేశమే ఉంది, కానీ పూర్తిగా విడాకులు సామరస్యంగా తీసుకోవాలి అనే ఉద్దేశం నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. నువ్వు ఇప్పుడు అడుగుతున్న, డిమాండ్ చేస్తున్న అలిమోనీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. నీ భర్త అసలు బేర్ చేయలేడు, తద్వారా అతన్ని జీవితాంతం నాశనం చేయాలి అనే ఉద్దేశంతోనే నువ్వు ఈ విధంగా అలిమోనీ అడుగుతూ ఉన్నావు అని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టు ఇందులో ఎవరికి అలిమోనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, భార్య సెల్ఫ్ సఫిషియెంట్గా తనకు ఉద్యోగం ఉంది కాబట్టి తన కాళ్ళ మీద తాను నిలబడగలదు, సో ఈమెకు ఎట్టి పరిస్థితుల్లో అలిమోనీ ఇవ్వాల్సిన అవసరమే లేదు అనే విధంగా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సో ఈ కేసెస్ అన్నిటినీ మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఖచ్చితంగా అలిమోనీ విషయంలో చాలా మంది భర్తలను వేధించే ఉద్దేశంలో భాగంగానే ఈ సెక్షన్ 498ను యూస్ చేస్తూ ఉన్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ చట్టాలు అనేవి ప్రజలకు మేలు చేకూర్చే విధంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ అలిమోనీ కేసు కూడా ప్రజలకు, అంటే ముఖ్యంగా మహిళలకు చాలా యూస్ఫుల్ అయిన చట్టం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మహిళలు భర్తల నుంచి విడాకులు తీసుకున్న సమయంలో వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు. అంతేకాకుండా ఆమెకు పిల్లలు, వీళ్ళంతా కూడా ఒక భారంగా ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని పెంచి పోషించాల్సింది తన అమ్మే కాబట్టి మహిళకు వీళ్ళంతా కూడా తనపై ఉంటారు. సో అందువల్ల మాత్రమే ఈ అలిమోనీ అనే దాన్ని క్రియేట్ చేశారు, అంతే తప్ప భర్తలను వేధించడానికో వాళ్ళను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడానికో ఈ కేసెస్ అనేవి అస్సలు లేవు. సో మహిళలు ఇప్పటికైనా దీనిపై అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా సంఘాలు అన్నీ కూడా దీనిపై పూర్తిగా అందరికీ అవగాహన కల్పించాలి. ఎవరైతే ఈ విధంగా ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళను ఈ మహిళా సంఘాలే నిలదీయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి చట్టాలను పూర్తిగా తీసివేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎప్పుడైనా కానీ ఒక చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం లాంటివి చేస్తే ఖచ్చితంగా వాటిని తొలగించడమో లేకపోతే దాంట్లో ఉన్న కఠిన నిబంధనలు తీసివేయడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఈ నిబంధనలు కనుక తీసివేస్తే మొత్తం మహిళా సమాజమే నాశనం అయిపోతుంది. వాళ్ళకు రావాల్సిన అలిమోనీ అండ్ గౌరవప్రదమైన డబ్బులు సైతం రాకుండా పోతాయి. కాబట్టి ఇప్పటికైనా మహిళా సంఘాలు దీనిపై పూర్తిగా దృష్టి సారించాలి. ఎవరైనా కానీ ఈ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళను నిలదీయాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, సంఘంలో ఎవరైనా పెద్దలు ఉంటారు కదా, అంటే ఒకరు చెప్తే 10 మంది వినే విధంగా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళంతా కూడా ఈ అలిమోనీ కేసెస్పై పూర్తిగా మహిళలకు అవగాహన కల్పించాలి. అంతేకాకుండా ఎవరైనా ఈ విధంగా ఒత్తిడి చేసి, డిమాండ్ చేసి డబ్బుల కోసమే ఇలాంటి కేసెస్ వేస్తూ ఉంటే వాళ్ళను ఖచ్చితంగా నిలదీయాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే అలిమోనీ అండ్ సెక్షన్ 498 అనేది నిలబడి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఇది పూర్తిగా నీరు గారిపోయే అవకాశం సైతం లేకపోలేదు అన్నది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఒకటే, నేను ఏ మహిళకు కూడా వ్యతిరేకం కాదు, కానీ ఈ విధంగా కొంతమంది టాక్సిక్ ఉంటారు కదా, ఈ టాక్సిక్ పీపుల్కు మాత్రమే నేను వ్యతిరేకం. వీళ్ళు దుర్వినియోగం చేసే నిజమైన మహిళలు వీళ్ళు కూడా నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టాక్సిక్ పీపుల్ని ఎప్పటికప్పుడు మనం సపరేట్ చేసుకుంటూ వచ్చినప్పుడే మనం నిలబడగలుగుతాం అన్న విషయం మాత్రం నేను చెప్పాలని
నా మాటగా నేను మీకు చెబుతూ ఉన్నాను. ఇందులో మీకు ఏదైనా అంటే మీ అభిప్రాయాలు ఇతరత్ర ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.